మైనర్లకు బ్యాంకు అకౌంట్లు ఎలా తీయాలి అనేటువంటి అంశం అయితే తెరపైకి వచ్చేసింది. మరి ఎందుకంటే ఇంటర్మీడియట్ లోపు చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మైనర్లే. ఇక వాళ్లకు ముఖ్యంగా హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి కాస్మోటిక్ ఛార్జీలను ఇప్పటి వరకు, అంటే హాస్టల్లో చదువుకునే వాళ్ళకు కాస్మోటిక్ అనేటువంటి ఛార్జీలు ఇస్తారట. అవి ఇప్పటి వరకు కూడా హాస్టల్ల నిర్వాహకులే చెల్లించారు. అంటే వాళ్ళ ఖాతాల్లో పడ్డ తర్వాత అవి విద్యార్థులకు చెల్లించారు. ఇప్పుడు అట్లా కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే ఈ ఛార్జీలు, ఈ కాస్మోటిక్ ఛార్జీలను వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. మరి వాళ్ళకు మైనర్లకు అకౌంట్ ఇవ్వాలంటే బ్యాంకర్లు కూడా సహకరించరు, ఎందుకంటే మీరు మైనర్లని. మరి ఏ రకంగా మొత్తానికి సాధ్యమవుతుందో చూద్దాం. మొత్తానికి మైనర్లకు బ్యాంకు అకౌంట్లు ఎలా అనేటువంటి ప్రశ్న. ఇచ్చిన నిధులను విద్యార్థులు డ్రా చేసేదెలా? ఇక నేరుగా కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు సాధ్యమా? ఇప్పటికే ఇక ప్రిన్సిపాల్ల బ్యాంకు ఖాతాల్లోకి డ్రా చేసి విద్యార్థులకు అందజేసినటువంటి ప్రిన్సిపాల్లు ఇక విద్యార్థులకే చెల్లించాలని కూడా సర్కార్ మొత్తానికి నిర్ణయం తీసుకుందంట. ఇంటర్మీడియట్ ఆ లోపు చదివే విద్యార్థులందరూ కూడా మైనర్లే. హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థులకు ఇచ్చేటువంటి కాస్మోటిక్ ఛార్జీలను ఇప్పటి వరకు హాస్టళ్ల నిర్వాహకులే చెల్లించేవారు. ఈ ఏడాది నుంచి విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే కాస్మోటిక్ ఛార్జీల నగదును కూడా వేయాలని ఇక ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మైనర్ విద్యార్థులకు బ్యాంకు ఖాతాలు ఎవరిస్తారు? ఒకవేళ ఇచ్చిన హాస్టల్ విద్యార్థులు ఎలా బయటకు వెళ్ళి ఆ నగదును డ్రా చేసుకుంటారు అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన విద్యార్థి సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నేరుగా నగదు బదిలీ అంటూ కూడా ఊదరగొడుతూ కాస్మోటిక్ ఛార్జీలకు ఎగనామం పెట్టేందుకే ఇక కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నదని కూడా విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి ఇది జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే ప్రసక్తి లేదు. ఇది ఇంతకుముందు కాస్మోటిక్ ఛార్జీలు అనేటివి హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఆ హాస్టల్ నిర్వాహకుల అకౌంట్లో పడితే అప్పుడు వాళ్ళు డ్రా చేసి ఈ విద్యార్థులకు ఇచ్చేవాళ్ళన్న. ఇప్పుడు అట్లా కాదు, ఏకంగా విద్యార్థుల అకౌంట్లోనే ఈ కాస్మోటిక్ ఛార్జీలు పడాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్తా ఉన్నారు. ఈ గందరగోళ సిచ్యువేషన్లో ఇంత దీన్ని పక్కకు పడేస్తారు. ఈ స్కీమ్ ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇలా సర్కార్ చెప్పొచ్చు. ఇంకా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పైన విద్యార్థి సంఘాలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నేరుగా నగదు బదిలీ అంటూ కూడా మొత్తానికి ఊదరగొడుతూ కాస్మోటిక్ ఛార్జీలకు ఎగనామం పెట్టేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నదని కూడా విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ కలిపి మొత్తంగా 1022 గురుకులాలు 450కి పైగా కస్తూర్బా గాంధీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఇక ప్రీ మెట్రిక్ ఇక పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆయా హాస్టళ్ల అన్నింటిలో కూడా కలిపి దాదాపు 6 నుంచి 8 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక ఈ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నెలవారీగా హెయిర్ కటింగ్, ఇక సోప్స్ తదితరాల కోసం ఇక కాస్మోటిక్ ఛార్జీలను కూడా వారి తరగతి వయసు ఆధారంగా చెల్లిస్తుంది. ఇప్పటి వరకు ఈ కాస్మోటిక్ ఛార్జీలను సదరు గురుకుల ప్రిన్సిపాల్ల హాస్టల్ ఇక వార్డెన్ల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ మొత్తాన్ని కూడా డ్రా చేసి విద్యార్థులకు పంపిణీ చేయడం ఇక ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నది. ఈ ఏడాది నుంచి కాస్మోటిక్ ఛార్జీలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం నెలాఖరు నాటికి బ్యాంకు ఖాతాలు తీయించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అకౌంట్లు తెరుస్తారా? ఇక ఇంటర్ వరకు విద్యార్థులందరూ దాదాపు 18 ఏళ్ల లోపు వారే. ఇక వారందరూ మైనర్లే. ఇక బ్యాంకులు మైనర్లకు ఖాతాలు ఇవ్వడం లేదు. ఇక గార్డియన్ పేరిట ఇవ్వడం ఇక పరిపాటి. ఒకవేళ ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదించింది ఇక ప్రత్యేక కేటగిరీ కింద విద్యార్థులతో మొత్తానికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లను కూడా తెరిపించినా కూడా వాటిని మైనర్ విద్యార్థులు ఎలా నిర్వహించగలరు అనేది మరో ప్రశ్న. ఇకపోతే బ్యాంకుల్లో జమ చేస్తే నగదును డ్రా చేయాలంటే విద్యార్థులు మళ్ళీ బయటకు వెళ్లాల్సిందే. హాస్టల్ విద్యార్థులను కూడా ఎవరు తీసుకెళ్తారు అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వం ఇక మొత్తానికి పునరాలోచించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 11 ఏళ్ల లోపు విద్యార్థులకు నెలకు వచ్చేసి ₹200. 8 నుంచి 10వ తరగతి పై తరగతి 8 నుంచి 10 పై తరగతి వరకు
ఏండ్ల పైబడినటువంటి విద్యార్థులకు నెలకు 275 రూపాయలు, 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 11 ఏండ్ల లోపు విద్యార్థులకు 150 రూపాయలు, 8 నుంచి 8వ తరగతి నుంచి 10 ఆపై తరగతి వరకు 11 ఏండ్లు పైబడినటువంటి విద్యార్థులకు వచ్చేసి 200 రూపాయలు. ఇక ఈ రకంగా ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలు అంటే విద్యార్థులకు సబ్బులకు సోపులకు ఇతర వస్తువుల కోసం మొత్తానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము. ఈ కాస్మెటిక్ ఛార్జీలు ఇంతకుముందు ఏంటంటే హాస్టల్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వార్డెన్లు వాళ్ళ ఖాతాలో పడేటివంట. ఆ ఖాతాలో హాస్టల్ వార్డెన్ ఖాతాల నుండి ఇక వాళ్ళు డ్రా చేసుకొచ్చి విద్యార్థులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందంట. విద్యార్థుల ఖాతాల్లోనే సొమ్ము పడాలి, వాళ్ళే డ్రా చేసుకోవాలంటే మరి హాస్టల్ నుండి వాళ్ళు ఎట్లా పోతారు, బ్యాంకుల్లోకి ఎట్లా పోతారు? మరి బ్యాంకర్లు కూడా వాళ్ళకి అకౌంట్ ఇవ్వాలంటే ఏదో వాళ్ళ నాన్ననో వాళ్ళ బాపో ఎవరిదో వాళ్ళ తండ్రిదో వాళ్ళ అమ్మదో ఎవరిదో ఒకది సపోర్ట్ తీసుకొని వాళ్ళకు ఖాతా ఇస్తారు. మొత్తానికి మైనర్ల పేరిట గార్డియన్ పేరిట ఇవ్వడం పరిపాటి. ఇవాళ బ్యాంకర్లు మొత్తానికి ఏదో ఒక గార్డియన్ అనేటువంటి పేరుతోని బ్యాంకు ఖాతా ఇస్తూ ఉన్నారు. మరి ఇది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కూడా విద్యార్థి సంఘాలు మొత్తానికి వ్యతిరేకిస్తూ ఉన్నాయంట.